దరిసి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి అనే విషయంలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ రోజు శుక్రవారం ఉదయానికే మాడపాకుల నారాయణమ్మను దరిసి ఏఎంసీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడినట్లుగా ఈనాడు దినపత్రికలో ప్రచురితం కావటంతో అందరూ చర్చించుకునేందుకు తావిచ్చింది. దరిసి నియోజకవర్గ బీజేపీ నాయకుడు మాడపాకుల శ్రీనివాసుల భార్య అయిన నారాయణమ్మకు ఏఎంసీ చైర్మన్ పదవి దక్కిందని పలువురు ఫోన్లలో శుభాకాంక్షలు తెలపడం కూడా చకచకా జరిగాయి. గురువారం రాత్రి 11:30 గంటలకే దర్శిలోని కొందరు టీడీపీ నాయకులకు ఈ సమాచారం అందినట్లు కూడా విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా తొలుత ఎస్సీకి రిజర్వేషన్ అయినట్లుగాను, ఆ తర్వాత ఓసీ మహిళకు రిజర్వేషన్ అయినట్లుగాను మార్పులు జరగగా దారం నాగవేణి పేరును టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకటించడం జరిగినప్పటికీ మరలా 3 రోజుల క్రితం ఎస్సీ జనరల్ కు రిజర్వేషన్ అయినట్లుగా మళ్లీ ప్రకటన జరగగా ఇప్పుడు బీసీ మహిళ మాడపాకుల నారాయణమ్మ పేరు ప్రకటన జరిగినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో అంతా గందరగోళ పరిస్థితి కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితి ఉండగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకటన చేస్తూ దారం నాగవేణియే ఏఎంసీ చైర్మన్ అని, ఎటువంటి అపోహలకు తావులేదని ప్రకటన చేయటం జరిగింది. ఎవరికి పదవి దక్కుతుందో, గందరగోళ పరిస్థితికి ఎలా తెరపడుతుందో ఎదురు చూడాల్సిందే మరి.